మహారాష్ట్రలో కొంకణ్‌లోని టోర్గవ్ గ్రామంలో నివసిస్తున్న హరిదంలే అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. హరి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. హరి తన భార్య తార, వారి ముగ్గురు పిల్లలు, అతని తమ్ముడు మహాదేవ్‌తో పాటు వితంతువు అయినటువంటి అత్త నాముతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఇక మహాదేవ్ యుక్త వయసుకు రావడం వల్ల హరి తన తమ్ముడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే మహాదేవ్ నేను చదువు పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్తాడు. అయితే అతని మాట తనకి నచ్చదు. మనం బ్రాహ్మణులం. వయసు ఎక్కువైతే మనకి పెళ్లి జరగడం చాలా కష్టం. పైగా మీ వదిన ఒక్కటే కష్టపడుతుంది. తనకి పనిలో సహాయం చేయడానికి ఇంకో చేయి ఉంటే బాగుంటుంది. నువ్వే చెప్పు, మీ వదినకి సహాయం చేయడానికి ఇంకొకరు రావడం నీకు ఇష్టం లేదా అంటాడు. మహాదేవు తనని తల్లిలాగా భావించేవాడు. కాబట్టి తన వదిన ఒక్కతే ఇంట్లో అందరిని చూసుకుని ఇంటి పనులు చేస్తూ కష్టపడడం చూసి తన కోసం ఇంకో వ్యక్తి ఇంట్లో పని చేయడానికి ఉంటే బాగుంటుందని పెళ్లికి అంగీకరిస్తాడు. తర్వాత హరి, మహాదేవన్ ఒక అమ్మాయిని చూడడానికి వేరే ఊరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయి పేరు దుర్గా. ఆ అమ్మాయి మహాదేవన్ని, హరిని చూడగానే హరిని తనకి కాబోయే భర్త అనుకుంటుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దుర్గా తల్లి ఆమెకి నచ్చజెప్తుంది. హరి నీకు బావగారు, మహాదేవు నీకు కాబోయే భర్త అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళకి అమ్మాయి నచ్చడం వల్ల పెళ్లి జరిగిపోతుంది. దుర్గా వయసు చాలా తక్కువ కావడం వల్ల ఆమె ఇప్పటివరకు వయసుకు రాలేదు కాబట్టి ఇరు కుటుంబాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దుర్గా మెచ్యూర్ అయ్యే వరకు మహాదేవ్, దుర్గా ఇద్దరు కలిసి ఉండకూడదని దూరంగా ఉంచాలి అనుకుంటారు. అయితే మహాదేవ్ దుర్గాకి దూరంగా ఉండాలనుకోవడం లేదు. అయితే ఆ సమయంలో ఇలాంటి పెళ్ళిళ్ళు చాలా సహజం. అప్పుడు ఇలాంటి విషయాల గురించి కూడా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళు. అలా మహాదేవ్ ఇష్టం లేకపోయినా కూడా తన చదువు పూర్తి చేయడానికి దుర్గాని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక దుర్గ ఒక్కటే ఉంటూ తారాకి ఇంట్లో పనులు సహాయం చేస్తూ వాళ్ళ పిల్లలతో సమయం గడుపుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత దుర్గా పేరును మార్చి ఉమాగా మారుస్తారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి పేరును మార్చడం అప్పట్లో తప్పనిసరి. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఉమా మెచ్యూర్ అవుతుంది. హరి పద్ధతి ప్రకారం ఇంట్లో ఫంక్షన్ కూడా పెట్టిస్తాడు. చదువు కోసం ముంబైకి వెళ్ళిన మహాదేవన్ని కూడా పిలిపిస్తాడు. మహాదేవ్ కూడా తన చదువు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు తను తన భార్యతో కలిసి ఉండొచ్చని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఫంక్షన్ రోజు ఇంటికి వచ్చిన మహాదేవన్ చాలా నీరసంగా కనిపిస్తాడు. హరి తన తమ్ముడు నీరసంగా ఉండడం గమనించి ఏమైంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహాదేవన్కి కొన్ని రోజుల నుంచి జ్వరంగా ఉందని, అందువల్ల అతను నీరసంగా ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు హరి, అయితే ఈ ఫంక్షన్ పూర్తి అవ్వనివ్వండి, నీ ఆరోగ్యం బాగైన తర్వాతే మిగతా కార్యక్రమాల గురించి ఆలోచిద్దామంటాడు. అప్పుడు మహాదేవన్, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. కొన్ని రోజుల నుంచి నాకు జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుట పడుతుంది. నేను ఇంకొక రోజులోనే నార్మల్గా వచ్చేస్తాను అని చెప్తాడు. ఫంక్షన్ అయిపోయిన 3 రోజులు గడిచిన తర్వాత అన్నీ కుదుట పడతాయి. అప్పుడు ఉమాకి, మహాదేవన్కి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు. మహాదేవన్ ఉమా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోతాడు. అది చూసి ఒక్కసారిగా ఉమా షాక్ అయ్యి భయపడుతుంది. వెంటనే అరిచి ఇంట్లో అందరిని పిలుస్తుంది. హరి వచ్చి మహాదేవన్ని చెక్ చేసి అతనికి చాలా జ్వరంగా ఉంది అని తెలుసుకుంటాడు. అందువల్ల తను మహాదేవన్ మాట విని తప్పు చేశానని, తనకి ట్రీట్మెంట్ చేయించుంటే బాగుండేదని బాధపడతాడు. అయితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తాడు. అయితే అతనికి చెక్ చేసిన డాక్టర్ తనకి చాలా రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఉందని, అతను ఎటువంటి మందులు వాడకపోవడం వల్ల అది ముదిరిపోయి తారాస్థాయికి చేరిందని చెప్తాడు. అయితే ప్రస్తుతానికి మందులిచ్చి తన ఆరోగ్యం కుదుటపరచడానికి సమయం పడుతుంది అని చెప్తాడు. హరి తమ్ముడికి మందులు వేసి ఉదయాన్నే తన ఆరోగ్యం కుదుటపడుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. ఉదయాన్నే వాళ్ళు లేచి చూసేసరికి మహాదేవన్ చనిపోయి ఉంటాడు. అతని చావు అందరినీ కలిచివేస్తుంది. ముఖ్యంగా ఉమాని. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక హరి విషయానికొస్తే తన తమ్ముడు చావు అతను జీర్ణించుకోలేకపోతాడు. హరి ఎంతగానో కృంగిపోతాడు. తర్వాత మహాదేవ్ అంతిమ సంస్కారాలు చేస్తారు. అప్పుడు అతనికి పిండం పెట్టినప్పుడు ఒక కాకి అక్కడికి వస్తుంది. అయితే అది వాళ్ళు పెట్టిన పిండం ముట్టుకోదు. ఇది వాళ్ళ ఆచార వ్యవహారాల్లో చాలా ముఖ్యమైన కార్యం. అందువల్ల హరి ఆ కాకి ఆ పిండాన్ని తినేదాకా అక్కడే నిలబడి ఉంటాడు. కానీ వాళ్ళు ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఆ కాకి వాళ్ళు పెట్టిన పిండాన్ని తినదు. తర్వాత హరి కళ్ళు మూసుకొని మనసులో ఏదో చెప్తాడు. అప్పుడు ఉన్నపళంగా ఆ కాకి ఆ పిండాన్ని తింటుంది.
అది చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతారు. తర్వాత హరి ఇంటికి వెళ్ళగానే తన అత్తయ్య వితంతువైన ఉమాకి గుండు చేయించడానికి ఒక వ్యక్తిని పిలిపిస్తుంది. అది చూసి హరికి చాలా కోపమొస్తుంది. తన అత్తయ్యతో, "అసలు నువ్వేం చేస్తున్నావు? ముందు ఇదంతా ఆపేయండని" గుండు చేయించడానికి వచ్చిన వ్యక్తిని కూడా అక్కడి నుంచి తరిమేస్తాడు. హరి భార్య తారాకి తన అత్తయ్యకి అసలు హరి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక ఆచారం. ఎన్నో సంవత్సరాలుగా అందరూ ఇవన్నీ పాటిస్తూ ఉన్నారు. తర్వాత గుండు చేయడానికి వచ్చిన వ్యక్తి ఊర్లోకి వెళ్ళి హరి ఆచార వ్యవహారాలు పాటించకుండా ఇలా చేస్తున్నాడని అందరితో చెప్పేస్తాడు. అప్పుడు గ్రామస్తులు కూడా హరి మీద ఆరోపణ చేస్తారు. "మీరు ఇలా ప్రవర్తించకూడదు. మీ తమ్ముడు చనిపోయిన తర్వాత మీ మైండు సరిగ్గా పనిచేయడం లేదు. మీరు ఒక బ్రాహ్మణుడై ఉండి ఆచార వ్యవహారాలను, పద్ధతులను పాటించాలి" అంటారు. అయితే అక్కడే మనం ఉపాధ్యాయ అనే ఒక వ్యక్తిని కూడా చూస్తాం. అతను అందరినీ ఇంకా ఎక్కువగా రెచ్చగొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో అందరూ అతని కంటే హరికి ఎక్కువగా మర్యాద ఇవ్వడం అతనికి నచ్చదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉమాని కలవడానికి తన తల్లిదండ్రులు వస్తారు. ఉమ తన తల్లిదండ్రులను చూసి బోరున విలపిస్తుంది. అయితే అంత చిన్న వయసులో వితంతు అవ్వడం కూడా చాలా బాధించే విషయం. సాయంత్రం ఉమ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళేటప్పుడు హరిని, "మా కూతుర్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తామని" అడుగుతారు. అయితే హరి వాళ్ళతో పంపించడం కుదరదు. "తను ఇప్పుడు మా ఇంటి కోడలు. మీకు అంతగా కావాలంటే మీరే వచ్చి నచ్చినన్ని రోజులు మీ కూతురి దగ్గరే ఉండొచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అంటాడు. అప్పుడు ఉమ కూడా తనకి అక్కడే ఉండడం ఇష్టమని, ఇంటికి రావడం ఇష్టం లేదన్నట్లు తన తల్లికి సైగ చేస్తుంది. అందువల్ల ఆమె తల్లిదండ్రులు కూతుర్ని చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉమ ఒక తెల్లటి చీరలో వితంతువు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె వితంతువు అయినా కూడా హరి అత్తగారిలాగానే అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. ఇప్పుడు హరి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైపోయి ఉంటారు. ఉమ రోజంతా ఇంట్లో పనిచేసి ఇంట్లో మంచి చెడులు చూసుకుంటూ ఉంటుంది. తార కూడా ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగోలేదు. ఆమె ఆరోగ్యం చాలా పాడైపోయి ఉంటుంది. అప్పుడు హరి డాక్టర్‌ని పిలిపించి ఆమెకి వైద్యం చేయిస్తాడు. ఆమెను పరీక్షించడానికి వచ్చిన వైద్యుడు, "తారాకి ఇప్పుడు రెస్ట్ అవసరం. కాబట్టి ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వండి" అని చెప్తాడు. హరి తారాతో, "ఇప్పుడు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. ఇంట్లో పని చేయడానికి పిల్లలున్నారు. అత్తయ్య కూడా ఉంది. అలాగే ఉమ కూడా ఉంది. ఉమ ఇంట్లో అన్ని పనులు సక్రమంగా చూసుకుంటుంది. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు" అంటాడు. ఉమ అతని మాట వింటుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకి రకరకాల ఊహలు కలుగుతూ ఉంటాయి. ఆమెకి హరికి, ఉమాకి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందని అనిపిస్తుంది. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె అనుమానంతో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూడాలని చెక్ చేస్తుంది. అయితే వాళ్ళ మధ్య అటువంటి సంబంధం ఏమీ కూడా ఉండదు. వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అది చూసి ఆమె వాళ్ళని అనవసరంగా అనుమానించానని పశ్చాత్తాపడుతుంది. తర్వాత ఒకరోజు తార ఒంటరిగా తన భర్త హరితో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె, "నా ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి నేను ఇంట్లో పనులు కూడా చేయలేను. నా పరిస్థితిని బట్టి నేను త్వరలోనే చనిపోతాననిపిస్తుంది" అని చెప్తుంది. హరి ఆమెని అలా మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తార, "ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక పనిదానిలాగా పనిచేస్తూనే ఉంది. నేను చనిపోయిన తర్వాతైనా కూడా ఆ అమ్మాయి జీవితం బాగుపడాలి. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వండి" అంటుంది. హరి అలా చేయడానికి నిరాకరిస్తాడు. తారాకి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని, తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సర్ది చెప్తాడు. అయితే తర్వాత తార ఉమాతో కూడా ఒంటరిగా మాట్లాడుతుంది. ఆమెతో, "నేను చనిపోయిన తర్వాత నువ్వు హరిని పెళ్లి చేసుకో" అని చెప్తుంది. ఎందుకంటే జీవితం చాలా పెద్దది. నువ్వు ఒంటరిగా జీవితాన్ని కొనసాగించలేవు అంటుంది. ఉమ తారాకి ఎంతగానో సేవ చేసేది. తనని సొంత అక్కలాగా భావించేది. అందువల్ల ఉమ, "మీకేమీ కాదు. నిన్ను చూసుకోవడానికి నేనున్నాను" అని ధైర్యం చెప్తుంది. అయితే కాలం నిర్ణయించిన విధంగానే జరుగుతుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత తార మరణిస్తుంది. సో, హరి తన భార్యని ఎంతగానో ప్రేమించేవాడు. తన బాధలన్నిటిని కూడా తన భార్య తారతోనే పంచుకునేవాడు. ఇప్పుడు ఆమె కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అందువల్ల అతను చాలా దుఃఖంలో ఉంటాడు. తార చనిపోయిన తర్వాత హరి అత్తయ్య, ఊర్లో జనమందరూ కూడా ఉమాని పెళ్లి చేసుకోమని హరికి చెప్తారు. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. అయితే హరి అందుకు నిరాకరిస్తారు.
కానీ ఊర్లో వాళ్ళందరూ అతనికి సర్ది చెప్తారు. ఇంటిని చూసుకోవడానికి ఒక మహిళ కావాలి కాబట్టి నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చెప్తారు. అప్పుడు హరి, ఇంటిని చూసుకోవడానికి మహిళ కావాలి అంతే. నేను నా పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తాను అంటాడు. ఆ విధంగా హరి తన పెద్ద కొడుకు శంకర్‌కి పెళ్లి చేస్తాడు. తర్వాత తన కూతుళ్ళకి కూడా పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంటాడు. తర్వాత ఒకరోజు శంకర్ తన భార్యతో గదిలో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వితంతువైన ఉమ బయట కూర్చొని పెళ్ళైన భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు అని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఆమె మహాదేవన్ని గుర్తు చేసుకొని ఒకవేళ తను బ్రతికి ఉంటే ఈ సమయంలో తను కూడా వాళ్ళలాగే ఉండేదానిని కదా అని బాధపడుతుంది. అయితే ఆమె అలా చేయడం హరి చూస్తాడు. ఆమెని బాగా తిడతాడు. ఆమె మీద చాలా కోప్పడతాడు. నాకు ఈ రోజు వరకు నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. ఇక మీదట నువ్వు ఎప్పుడూ నా కళ్ళకి కనిపించకు అంటాడు. హరి మాటలకి ఉమ చాలా బాధపడుతుంది. ఒక మూలన కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి హరి ఉమతో మాట్లాడడం కూడా మానేస్తాడు. ఆమె వైపు కూడా చూడడు. ఆమెని ఏ పని చేయనివ్వడు. ఇదంతా చూసి ఉమ మనసులో తానంతట తానే దోషిగా భావిస్తుంది. హరి తనకి అంత పెద్ద శిక్ష వేసి తప్పు చేసిందా అని ఆలోచనలో పడుతుంది. తర్వాత ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి వచ్చి ఉమాని నీళ్ళు అడుగుతాడు. ఉమ అతనికి మంచినీళ్ళు ఇస్తుండగా హరి వచ్చి ఆమెని బాగా తిడతాడు. అయితే మెల్లిగా సమాజంలో కూడా మార్పు రావడం మొదలవుతుంది. వితంతువులకు పెళ్లి చేయడం మొదలు పెడతారు. అందువల్ల హరి ఫ్రెండ్ గ్రామస్తులందరూ కూడా మళ్ళీ ఉమాని పెళ్లి చేసుకోమని హరికి చెప్తారు. తార చనిపోయిన తర్వాత తన జీవితం ఎలాగైతే మారిపోయిందో ఉమా జీవితం కూడా అలాగే తయారైందని చెప్తారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆమె కూడా ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు. ఆ విషయం హరికి అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి ఊరి జనాన్ని కూడా ఆ కమిటీలో ఎప్పుడు కూడా ఈ విషయం గురించి ప్రస్తావించొద్దు అని చెప్తాడు. ఇంకోవైపు హరి ఈ విధంగా ప్రవర్తించడం చూసి రోజురోజుకి ఉమ లోలోపల క్షీణించిపోతూ ఉంటుంది. ఇక మీదట ఉమ ఇంట్లో ఉండటానికి బదులుగా బయట అరుగు మీద ఉంటూ అక్కడే నిద్రపోతూ ఉంటుంది. అలా ఒకరోజు హరి కూతురు అత్తారింటి నుంచి పుట్టింటికొస్తుంది. అప్పుడు ఆమె ఉమా పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది. ఆమె తన గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని, కనీసం భోజనం కూడా చేయట్లేదని తెలుస్తుంది. మాటల్లో హరి కూతురికి ఉమాకి ఒక తోడు అవసరం ఉందని అర్థమవుతుంది. లేదంటే ఆమె ఒంటరిగా ఇలాగే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఏదో ఒకరోజు చనిపోతుందని భావిస్తుంది. ఉమా కూడా ఆమెతో, నేను కూడా ఇతరుల్లాగే సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఒకే దగ్గర బంధించి పడేసినట్లుంది. కానీ ఇదంతా కూడా నేను స్వీకరిస్తాను. అయితే కొన్ని రోజుల నుంచి హరి నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు నన్ను ఎంతగానో వేదనకి గురిచేసింది అని బోరున ఏడుస్తుంది. ఇదంతా విన్న తర్వాత హరి కూతురు హరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఈ వయసులో మీకు కూడా ఒక తోడు అవసరం. కాబట్టి మీరు ఉమా పిన్నిని పెళ్లి చేసుకోండి. ఆమెని ఆ జీవితం నుంచి బయటికి తీసుకురండి. ఎందుకంటే ఆమె ఈ సమయంలో చాలా డిప్రెషన్‌లో ఉంది అని చెప్తుంది. హరి ఆ విషయాలన్నిటిని కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అవన్నీ కూడా అతనికి తెలుసు. కానీ ఏమాత్రం చలించకుండా తిరిగి తన కూతుర్ని తిట్టి నోరు మూయిస్తాడు. తర్వాత కొన్ని రోజులకి ఉమా ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఆమె పరిస్థితి దారుణంగా మారిపోతుంది. హరి వెంటనే ఒక వైద్యుని ఇంటికి తీసుకొస్తాడు. ఆ వైద్యుడితో, నేను ఇంతకుముందు ఈ ఇంట్లో ఇద్దరు వ్యక్తులను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. మీరు ఏం చేసైనా సరే తనని కాపాడండి అని చెప్తాడు. ఆమెని పరీక్షించిన వైద్యుడికి ఆమె కడుపులో ఎటువంటి ఆహారం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె గత 5 రోజుల నుంచి అన్నం సరిగ్గా తినడం లేదు. వైద్యుడు హరితో, ముందు ఈమెకి ఏదైనా తిండి పెట్టండి. ఆ తర్వాత ఆమెకి వైద్యం చేయడం కుదురుతుంది. అప్పుడే ఆమెకి ఏదైనా మందులు ఇవ్వగలము అంటాడు. ఇంట్లో అందరూ కూడా ఉమ దగ్గరకు వచ్చి ఆమెని తినమని చెప్తారు. అయితే ఉమ ఎవరి మాటలు వినిపించుకోదు. ఆమె ఒక్క మెతుకు కూడా ముట్టుకోదు. అప్పుడు శంకర్, పిన్ని మీరు ఇలా చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు. ఇంట్లో అందరూ బాధపడడం మీకు ఇష్టమా అని అడుగుతాడు. శంకర్ మాటలు విని ఉమ ఏమీ మాట్లాడదు. కానీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆలస్యం చేయకూడదని శంకర్ ఆమెని సిటీకి తీసుకెళ్ళి వైద్యం చేయించాలి అనుకుంటాడు. అయితే హరి అందుకు నిరాకరిస్తాడు. సిటీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఉమ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తాడు. అప్పుడు శంకర్, నాన్న, పిన్ని 5 రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లేదు. ఆమె ఎవరి మాట కూడా వినడం లేదు. మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. అందుకు హరి, ఈ పరిస్థితిని చూసి నువ్వేమీ కంగారు పడకు. నేనే వెళ్ళి ఉమాతో మాట్లాడతాను అని చెప్తాడు. అలా ఫైనల్‌గా హరి ఉమ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఆమెని అన్నం తినమని చెప్తాడు. అయితే ఉమ అతని మాటలు కూడా నిరాకరిస్తుంది. అప్పుడు హరి, నీ మనసులో ఏముందో నాకు తెలుసు.
నువ్వెందుకు బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. నా ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను. కానీ నువ్వు తినడం మానేయకు. నీకు ఏదైనా అయితే నా కుటుంబం మళ్ళీ ఇబ్బందుల్లో పడుతుంది. నేను ముందే ఇద్దరిని కోల్పోయాను. మళ్ళీ ఇలా జరిగితే నేను ఆ బాధని భరించలేను" అని ఒక మాట చెప్తాడు. హరి చెప్పి ఈ మాటతో ఆ సినిమా కథ మొత్తం వేరే మలుపు తీసుకుంటుంది. నేను నీ పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణం నా పరిస్థితి. ఎందుకంటే అంతకు మించి నాకు వేరే దారి లేదు. కానీ నాకు బాగా తెలుసు ఈ సమయంలో నువ్వు ఎంతో బాధపడుతున్నావని. నేను ఇప్పటిదాకా మౌనంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది. నేను ఇప్పటివరకు ఆ విషయం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఇది సరైన సమయం ఆ విషయం నీకు, మిగతా అందరికీ కూడా చెప్పడానికి. నేను ఆ రోజు మహాదేవన్ అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత తన పిండాన్ని కాకులకి పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన కాకి ఎంతసేపు అయినా కూడా ఆ పిండాన్ని ముట్టుకోవడం లేదు. అందువల్ల అక్కడున్న మేమందరం కూడా బాగా కంగారు పడ్డాం. నేను ఒక బ్రాహ్మణుణ్ణి. మన ఆచారం ప్రకారం ఒక వ్యక్తికి పిండం పెడితే దాన్ని కాకులు తినకపోతే దాని అర్థం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అశాంతితో ఉన్నట్లు. అందువల్ల ఆ కాకి ఎందుకు ఆ పిండం ముట్టుకోలేదని, అసలు మహాదేవ ఆత్మ దేనికోసం శోభిస్తుందని నేను ఎంతగానో ఆలోచించాను. చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మహాదేవు నిన్ను ఎంతగానో ప్రేమించేవాడు. అందుకే తను చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో అని తను బాధపడుతున్నాడు. అంతేకాకుండా అప్పుడు తన చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత నీతో కలిసి ఉండబోతున్నానని చాలా సంతోషంగా ఉన్నాడు. నీతో కలిసి ఉండటానికి తను జ్వరాన్ని కూడా లెక్క చేయలేదు. తన ఆత్మ తను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని, నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని వేరే వ్యక్తికి సొంతమవుతావని బాధపడుతుంది. అందుకే నేను ఆ రోజు చేతులు జోడించి మహాదేవన్ ఆత్మతో, నేను నీ అన్నయ్యని. నేను నీకు మాటిస్తున్నాను. ఎప్పటికీ నీ భార్యని ఎవ్వరూ కూడా తాకకుండా చూసుకుంటాను. పరాయి మగాడి నీడ కూడా ఆమె మీద పడనివ్వను అని నేనే చెప్పగానే ఆ కాకి ఆ పిండం స్వీకరించింది. అప్పుడు నాకు అర్థమైంది మహాదేవన్ ఆత్మ ఏం కోరుకుంటుందో. అందుకే నేను నిన్ను నా నుంచి దూరం పెట్టాను. సమాజంలో దర్జాగా బ్రతికే అవకాశం కల్పించాను. అందుకే నిన్ను మీ ఇంటికి కూడా పంపించలేదు. ఒకవేళ మీ ఇంటికి పంపిస్తే మీ వాళ్ళు నీకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని. నా తమ్ముడిని మోసం చేయడం నాకు ఇష్టం లేక నేను కూడా నీకు దూరంగా ఉన్నాను. నేను జనమందరి దగ్గర ఎన్నో తిట్లు తిన్నాను. ఎంతో బాధని అనుభవించాను. చివరికి నా భార్య కూడా నన్ను అనుమానించింది. ఏం జరిగినా కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన మాట మీద నిలబడ్డాను. అయితే నేను నీకు కూడా ఇష్టాలు ఉన్నాయన్న విషయం మర్చిపోయాను. ఈ సమయంలో మహాదేవన్ మన మధ్య లేడు. తను కూడా ఎప్పుడు నీ ఇష్టాలని చంపాలనుకోడు. నేను మహాదేవన్కి ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పలేను. అయితే ఈరోజు నీ పరిస్థితిని చూసి నేను ఆ మాట మీద నిలబడలేను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఈ వ్యవస్థలో ఒక వితంతువు జీవితాన్ని చూశాను. ఆ వ్యవస్థ ఒక వితంతువుకి ఎప్పటికీ స్వేచ్ఛని ఇవ్వదు. అందుకే నీకు స్వేచ్ఛని, మంచి జీవితాన్ని కల్పించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఆ మాట విని ఉమా మొహంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఆమెకి చివరికి హరి తనని అర్థం చేసుకున్నాడని సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు హరికి అర్థమవుతుంది. కేవలం సన్నిహితంగా ఉండడం మరియు కలిసి సమయం గడపడం అనేది జీవితంలో ఒక పురుషుడు లేదా స్త్రీ యొక్క కోరిక కాదు. సమాజంలో ఇంట్లో ఒక భాగంగా కలిసి ఉండాలి. ఉమ ఈ విషయంలో ఇప్పటి వరకు దూరంగా ఉంది. హరి ఉమతో, నేను ఈ విషయంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చు. నా తమ్ముడి ఆత్మకి కూడా బాధ కలిగించవచ్చు. కానీ ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడమే కరెక్టు. ఎందుకంటే జీవించి ఉన్న మనిషి జీవితాన్ని చావుగా మార్చడం కరెక్ట్ కాదు. తారా చనిపోయేటప్పుడు కూడా తన మాంగల్య సూత్రాన్ని నాకు ఇచ్చింది. తను చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. అయితే అప్పుడు నేను ఆ మాట వినలేదు. కానీ ఈరోజు తన మాట వినే సమయం వచ్చిందని చెప్పి హరి మంగళసూత్రం తీసుకురావడానికి పక్క గదిలోకి వెళ్తాడు. హరి మంగళసూత్రం తీసుకుని తిరిగి వచ్చేసరికి ఉమ చనిపోయి ఉంటుంది. ఆమె తన ప్రాణం త్యాగం చేసింది. అది చూసి హరి ఆశ్చర్యానికి గురవుతాడు. ఇంట్లో అందరూ కూడా ఉమాను చూసి బోరున ఏడుస్తారు. హరి కూడా తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. తన మనసులో ఆమె బ్రతుకున్నంత కాలం ఆమెని గౌరవించలేకపోయానని అనుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హరి తన ఆస్తి మొత్తం తన పిల్లలకి ఇచ్చేసి ముంబై వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి వితంతువులకి సహాయం చేస్తాడు.
అతను అలా ఎందుకు చేస్తున్నాడంటే, తను ఉమా కోసం ఏదైతే చేయలేకపోయాడో, మిగతా వితంతువుల కోసం తను అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే వితంతువులకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలిగించి, వాళ్ళ మనోబలాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే వితంతువు ఆశ్రమంలో అతనికి తన గ్రామంలో ఉన్న ఉపాధ్యాయ అనే వ్యక్తి కూడా కనిపిస్తాడు. అతను ఎప్పుడు కూడా హరిని తనకంటే తక్కువ చేసి చూసేవాడు. అదే ఆశ్రమంలో అతని మనవడి వితంతువు అయిన భార్య ఉంటుంది. అయితే హరికి అతని మీద ఎటువంటి కోపం రాలేదు. హరి ఆ అమ్మాయికి తన భార్య తార మంగళసూత్రం ఇచ్చి, దీని అవసరం ఒకసారి ఏర్పడింది. ఇక మీదట ఎప్పుడూ దీని అవసరం ఏర్పడదు. ఒకప్పుడు నా భార్య తార ఈ మంగళసూత్రంతో ఒక వితంతువు జీవితం బాగుపడాలని కోరుకుంది. అయితే ఆమె మా ఇంటి మనిషి. కానీ ఈరోజు ఆమె కూడా మా మధ్య లేదు. ఇది మీకోసమే వదిలి వెళ్ళినట్లు నాకు అనిపిస్తుంది. మీరు ఇది తీసుకోండి. దీన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ పనిని మొదలుపెట్టండి. మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నేను నా కొడుకుతో మీకు సహాయం చేయమని చెప్తాను. ఇలా చేయడం వల్ల నా భార్య తార ఆత్మకి శాంతి కలుగుతుంది. తన మంగళసూత్రం ఒక వితంతువు జీవితం బాగుపడటానికి బాగుపడిందని. కాబట్టి ఇది మీరు తీసుకోండి అంటాడు. ఆ మహిళ చాలా ఎమోషనల్ అయిపోయి ఆ మంగళసూత్రం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హరి ఒంటరిగా కూర్చొని ఉమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మంగళసూత్రం తీసినందుకు అతనికి అప్పుడు జరిగిన సంఘటన గుర్తొస్తుంది. హరి తన ఫ్రెండ్‌తో ఆ రోజు తన గదిలో నుంచి మంగళసూత్రం తీసుకొచ్చేసరికి ఉమా చనిపోయింది. అసలు ఇలా ఎలా జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను ఆ రోజు మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఉమా మొహంలో సంతోషం చూశాను. ఆమె పరిస్థితి క్షణంలో చనిపోయేలా ఏమాత్రం లేదు. నేను పెళ్లి గురించి చెప్పినప్పుడు ఆమె మొహంలో ఎంతో సంతోషం చూశాను. అందుకే తను వెంటనే అన్నం తినాలని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. అయితే నేను మంగళసూత్రం కోసం లోపలికి వెళ్ళిన వెంటనే ఏం జరిగిందో తెలీదు. తను ఈ ప్రపంచం నుంచి తిరిగి వెళ్ళిపోయింది అంటాడు. ఇక్కడ స్క్రీన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. హరి పెళ్లి గురించి మాట్లాడుతున్న సమయంలో ఉమ చాలా సంతోషంగా ఫీల్ అయింది. అయితే హరి ఇలా చేయడం వల్ల మహదేవ్ ఆత్మ శోభిస్తుంది. అలాగే నేను కూడా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్తాడు. ఇదంతా ఆలోచించి ఉమాకి ఒకవేళ హరి ఇలా చేస్తే తన దృష్టిలో తను లోకువైపోతాడు. ఎందుకంటే తమ్ముడి భార్యను అంగీకరించడం అతనికి చాలా కష్టం. అతను ఇలా చెయ్యాలి అనుకుంటే తన భార్య చనిపోయిన వెంటనే అలా చేసి ఉండేవాడు. కానీ తను తన తమ్ముడికి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. కానీ ఇప్పుడు నేను హరిని పెళ్లి చేసుకుంటే అతని మనసులో నాకు న్యాయం చేశాడని, నా జీవితాన్ని బాగుపరిచాడని సంతోషంగా ఉండొచ్చు. కానీ మనసులో ఏదో ఒక మూలన నా తమ్ముడికి ఇచ్చిన మాటని తప్పుతున్నాను అనిపించొచ్చు. అందువల్ల ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తనే స్వేచ్ఛగా ప్రాణాన్ని త్యాగం చేయాలని. తను ఆత్మగా మారి మహాదేవుని దగ్గరికి చేరుకోవాలని. హరి జీవితంలో ఏ మచ్చ ఉండకూడదని ఆమె హరి లోపలికి వెళ్ళిన వెంటనే తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.